బ్యాటరీని మనం సెట్ డౌన్ చేసి ఫీచర్స్ ప్రకారంలో మనకు బ్యాటరీ అనేది రీఛార్జ్ ఈ మోటార్ అనేది జనరేటర్లా వర్క్ అవుతుంది. రొటేట్ అవుతుంది సార్. దీంట్లో మన స్టోర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మనకు బ్యాటరీ కనెక్షన్. సో బ్యాటరీలో మనకు స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయింది అని మన మ్యాక్సిమం లైక్ ఇండికేటర్ దేనికి మీరు చిన్న చిన్న దానికి వాడుతుంది. part in your nation building. మీరందరూ నేషన్ బిల్డింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ నాకు ఈరోజు తెలిసింది మీరు జర్మన్ అండ్ జాపనీస్ కూడా నేర్చుకుంటున్నారు. కోర్స్ ఈరోజు మీ ప్రాజెక్ట్స్ నాకు చాలా మంచి నచ్చినాయి. అండ్ జస్ట్ ఒకటే అనాలి, ఇప్పుడు ఫ్యాక్టరీలో పని చేసినప్పుడు ఒక ట్రైలర్ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. మీరు అందరు ఆ టైలర్స్ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్ బట్టి మీరు పని చేయాలి. ఎందుకంటే ఒక బ్యాక్ బోన్ ఒక నేషన్ కి ఒక ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఏమైనా నేషన్ కి డెవలప్డ్ కంట్రీకి పోవాలి అంటే ఫ్యాక్టరీస్ ఉండాలి. ఇండియాలో ఏమైంది అంటే డైరెక్ట్లీ అగ్రికల్చర్ నుంచి మనం సర్వీస్ సెక్టర్ కి పోయాము. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏమైనా ఎక్కడైనా వెనుకబడినాము, లేకపోతే అంత ఫోకస్ చేయలేదు, సంథింగ్ హ్యాపెండ్. బట్ డైరెక్ట్లీ ఫ్రమ్ అగ్రికల్చర్ వి జంప్ టు సర్వీస్ సెక్టర్. So because of which it's taking time for us to go to develop పోవాలి అంటే టైం పడుతుంది. ఈ డెవలప్ పోవాలి అంటే ఫ్యాక్టరీస్ ఉండాలి, మాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఫోకస్ కావాలి. అండ్ ఆ ఫ్యాక్టరీస్ కి బ్యాక్ బోన్ ఐటీఐ ఉంటుంది. ఆ ఐటీఐ ఉంటే ఫ్యాక్టరీస్ మంచిగా నడుస్తాయి. ఎందుకంటే ఈ ఐటీఐలో మీరు స్కిల్డ్ యువర్ స్కిల్డ్ ఎంప్లాయీ. ఎక్కడైనా మీరు పోయి ఆ స్కిల్డ్ పని చేయొచ్చు. ఆ బుక్స్ పైన చదివి ఎవరైనా పోయి ఆ చదవచ్చు, పని చేయొచ్చు. రెగ్యులర్ బేసిక్ వర్క్. ఐ థింక్ 4 ఐటీఐ మొత్తం స్టేట్ లో ఆల్మోస్ట్ 99 to 100% ప్లేస్మెంట్ అయినాయి. ఈ ఐటీఐలో కూడా 100% ప్లేస్మెంట్ అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ షూర్ యువర్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ విల్ గెట్ ఆల్ ద కంపెనీస్ అండ్ మేక్ షూర్ యూ ఆల్ గెట్ ఎంప్లాయిడ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. And I'm sure you'll do very, very good in your life. Thank you so much.